తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కొట్టారని, అందులో కేసీఆర్ ప్రత్యేకత ఏమీ లేదన్నారు ప్రముఖ రచయిత జయరాజ్. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో కవులు, రచయితలకు అవమానం జరిగిందన్నారు. తెలంగాణ తల్లి, తెలంగాణ గీతం లేకుండా మాజీ సీఎం కేసీఆర్ కుట్రలు చేశారని ఫైర్ అయ్యారు. అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబింపాల్సిన గవర్నమెంటు ఆ పని చేయలేదు. కనీసం తెలంగాణ గీతం లేకుండా 10 సంవత్సరాలు కాలం వెళ్ళదీశారు. తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా చేశారు. తెలంగాణ సంస్కృతికి ఆయువు పట్టైన కవులు, కళాకారులను మొత్తం కూడా విస్మరించారు. తద్వారా ఏమైంది, తెలంగాణ సంస్కృతికిను ఇంతకుముందు ఉన్న తెలుగు సంస్కృతికి పెద్ద తేడా కనిపించలేదు మనకు. కానీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నైజాం కానుంచి పోరాడిన, ఇప్పటి వరకు పోరాడిన తెలంగాణ కవులను ఒక పెద్ద ఎత్తున వాళ్లకు గుర్తింపు తీసుకురావటం అవుతుంది, వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయటం అవుతుంది. అలాంటి గీతాలను తెలంగాణ గీతంగా ప్రకటించటం అవుతుంది. పెద్ద ఎత్తున ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం ఏదైతుందో, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈ సంవత్సర కాలం అద్భుతంగా ఈ ప్రభుత్వం నడుపుతుంది. దానికి నేను రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.